హాయ్ హలో వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ సరిత. ఈరోజు మనతో పాటు నిజంగా వెరీ స్పెషల్ గెస్ట్ నాతో ఉన్నారు. ఎస్, రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ కమ్ CEO డాక్టర్ నంది రామేశ్వర్ గారు నాతో పాటు ఉన్నారు. మరి ఇన్ని విశేషాలు అంతా మాట్లాడి కనుక్కుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు సార్? టాప్ ఆఫ్ ది వరల్డ్ సార్. సో ఎలక్షన్స్ అయిపోయాయి అట్టకెళ్ళకు. సో ఈ రియల్ ఎస్టేట్తో మనకి ఒక వార్త కూడా వచ్చాయి. అంటే ఎలక్షన్స్ అయిపోయాయి, ఇంకా రియల్ ఎస్టేట్లో బాగా చేసుకోవచ్చు, లేదంటే ఆ ఇంపాక్ట్ బాగా ఎలక్షన్స్ మీద బాగుంది. ఇప్పుడు ఏపీలో రిజల్ట్ తర్వాత ఆ ఎఫెక్ట్ తెలంగాణ రియల్ ఎస్టేట్ మీద పడే అవకాశాలు ఉన్నాయని నానా వీడియోలు బయటకు వచ్చాయి. దాన్ని మనం చూసాం కూడా. అసలు యాక్చువల్గా ఈ ఇంపాక్ట్, ఎలక్షన్స్ ఇంపాక్ట్ ఈ రియల్ ఎస్టేట్ మీద ఎందుకు పడింది, ఏంటి రీజన్ అవ్వచ్చు? మీకు RRR అంటే తెలుసా? మూవీ చూసాను సార్. ఇంకొక RRR అంటే తెలుసా? రియల్ ఎస్టేట్ సమ్ ఉంటుంది, రీజనల్ రింగ్ రోడ్. యా. ఇప్పుడు నేను ఇంకో కొత్త RRR చెప్తాను. రౌడీయిజం, రాజకీయం, రియల్ ఎస్టేట్. దీనికి ఏ అర్హత ఎవరితో సంబంధం లేదు. ఎస్, యాక్చువల్గా నేను ఇదే చెప్దాం అనుకున్నాను సార్, కానీ బాగోదు అనుకున్నాను. ఎస్. హైదరాబాద్ దేనికి ఫేమస్ తెలుసా మీకు? ఒక పరంగా రియల్ ఎస్టేట్కి బాగా ఎదుగొచ్చు. రియల్ ఎస్టేట్ జనరల్గా బిర్యానీ ఫేమస్. ప్యారడైజ్ బిర్యానీ. ఎస్, రైట్, కరెక్ట్. కరాచీ బిస్కెట్స్. ఎస్. మూడోది గెస్ట్ చేస్తారా? డాక్టర్ నంది రామేశ్వరరావు. వావ్. హైదరాబాద్ అంటే నంది రామేశ్వరరావు గారు అంటే రియల్ ఎస్టేట్ అంటే డాక్టర్ నంది రామేశ్వరరావు. అది తెలుసు. సో కీపింగ్ జోక్స్ అపార్ట్, ఈ ఎలక్షన్ అనేది చాలా పెద్ద సబ్జెక్ట్ అండి. ఒకప్పుడు ఎలక్షన్కి రియల్ ఎస్టేట్కి బాగా సత్సంబంధాలు ఉండేవి. కానీ ఇప్పుడు రాను ఏమైందంటే 20-30 సంవత్సరాల బ్యాక్ సెటిల్మెంట్ ఉండేది, రియల్ ఎస్టేట్ కాదు. మీరు చూసుకుంటే కద్దరు బట్టలు వేసుకొని, గోల్డ్ చైన్లు ఇవన్నీ వేసుకొని, ఇవన్నీ కడీలు వేసుకొని, టాటా సుమోలో దన్. అవునవును, ఇది ఇంపాక్ట్ సినిమాలో కూడా కనిపిస్తుంది. బాలకృష్ణ గారి సినిమాలో, చిరంజీవి గారి సినిమాలో ఉంటాయి. వరుసగా 10 వెళ్తే సెటిల్మెంట్ చేసి చంపేయడం, లేదా డబ్బులు తీసుకుని వచ్చేస్తారు. అది సెటిల్మెంట్. అప్పుడు రియల్ ఎస్టేట్ అనేవారు, అవగాహన లేక. బట్ గత 20-30 సంవత్సరాల్లో రియల్ ఎస్టేట్ మారిపోయిందండి. ఇట్ ఈస్ వర్కింగ్ టువర్డ్స్ ప్రొఫెషనలిజం. మనం కూడా వెస్ట్రన్ కల్చర్కి వెళ్తున్నాం. లైసెన్సు రేరా అనే బాడీ వచ్చింది, రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ యాక్ట్. DTCP వచ్చింది, HMDA వచ్చింది, GHMC వచ్చింది, GP వచ్చింది. ఇవన్నీ కూడా కొన్ని పర్మిషన్. ముఖ్యంగా మేజర్ చేంజ్ ఏమైందంటే, అంతకుముందు మనం పర్మిషన్ ఇలా తీసుకునేవాళ్ళం, కట్టినోడు ఇలా కట్టేవాళ్ళం. అంటే ఒకసారి ఇచ్చాక అయిపోయింది. ఇప్పుడు 2 సార్లు పెట్టారు. అందుకని పర్మిషన్ ఇచ్చినప్పుడు ఏమి ఇచ్చారో, కట్టిన తర్వాత వచ్చి మళ్ళీ చెక్ చేస్తున్నారు. ఆక్యుపెన్సీ OC సర్టిఫికేట్ అని ఇస్తారు, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్. సో మీరు ఏమైనా డివైడ్ చేశారు, పర్మిషన్ ఇవ్వరు. మార్ట్గేజ్ పెట్టారు అంటే మీరు కట్టే 100 ఫ్లాట్లలో 10 ఫ్లాట్లు గవర్నమెంట్ పేరు రిజిస్టర్ చేసేయాలి. అది కూడా గ్రౌండ్ ఫ్లోర్లో చేయాలి, పైన చేయకూడదు. ఎందుకంటే ఇరగొడితే మొత్తం పడాలిగా. సో బిల్డర్స్ ఆర్ ఆల్సో అండర్ ట్రమెండస్ ప్రెషర్. అంతేలా ముందులాగా సింహం నవ్వింది కదా అని ఫోటోగ్రాఫ్ తీసుకుంటే ఫోటోలు ఎవరు ఉంటారు? సింహం ఉంటుంది, మీరు ఉండరు, ఇంకెవరు ఉండరు. సో ఆ విధంగా రూల్స్ ఇచ్చారు. నేను చాలాసార్లు ఒక డైలాగ్ చెప్పాను, సింహం చంపాలంటే ట్రైనింగ్ ఉండాలి, నంది రామేశ్వరాన్ని గెలవాలంటే ప్రొఫెషనలిజం ఉండాలని. సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ ఈజ్ రియల్ ఎస్టేట్ హెస్ బీన్ ఇంప్రూవ్డ్. సో డిపెండెన్సీ ఆన్ ది గవర్నమెంట్ కంపేర్ టు 30 years బ్యాక్ ఉంది వాళ్ళు కొద్దిగా తగ్గింది. లేదని చెప్పను, తగ్గింది ఒకటి. తర్వాత శ్రీ నందమూరి తారక రామారావు గారు CM ఉన్న దగ్గర నుండి చంద్రబాబు గారు, రాజశేఖర రెడ్డి గారు, క్రోసయ్య గారు, కిరణ్ రెడ్డి గారు, రకరకాల మంది వచ్చారు. ఇప్పుడు లేటెస్ట్ రేవంత్ రెడ్డి గారి వరకు రియల్ ఎస్టేట్ ఎక్కడ ఆగలేదు. మీరు చెప్పండి ఎక్కడ ఆగిందో? నోవే. కరెక్ట్. ఒక్క 2008లో US రెసిడెన్షియల్ వచ్చి కొద్దిగా బ్రేక్ అయింది. తర్వాత మళ్ళీ 2009 నుండి ఇంతవరకు ఎక్కడ బ్రేక్ లేదు. అందుకని KCR గారు గెలిచారు ఇక్కడ సిటీలో, ఎస్పెషల్లీ హైదరాబాద్. AP వరకు వచ్చేసరికి డెఫినెట్గా సెకండ్ టర్మ్ గవర్నమెంట్ వచ్చాక కొద్దిగా బ్యాక్వర్డ్ అయిందని చెప్పుకోవాలి, అది వాస్తవమే. పెరగాల్సిందే. ఇప్పుడు హైదరాబాద్ ఒక పక్క గ్రో అవుతూ పోతుంటే వైజాగ్, AP, మిగతా కర్నూలు కానీ ఇవన్నీ కూడా కిందకి వెళ్తూ పోయినాయి. రేట్స్ హ్యావ్ నాట్ గాన్ అప్ టు ది ఎక్స్పెక్టేషన్. అక్కడక్కడ మొత్తం 0 అయితే అవ్వలేదు. సో అక్కడ 1-6 అవుతుంది. బట్ ఇట్ హాస్ గాన్ 10-20 years బ్యాక్ అనే మాట అందరూ ఒప్పుకుంటున్నారు. మీడియా కానీ, వాస్తవం కానీ, ఇండస్ట్రియలిస్ట్ కానీ, బిల్డర్స్ కానీ అందరూ కూడా. అది డెఫినెట్గా ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఎప్పుడు పెరుగుతుందండి? 3-4 విషయాలు ఉంటాయి. ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి రేట్లు పెరగాలంటే, తర్వాత ఇండస్ట్రీ ఉండాలి, తర్వాత ఎంప్లాయ్మెంట్ ఉండాలి, మిగతా అన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఈ 3 ఉంటే ఈరోజు వెస్ట్ జోన్ ఎందుకు పెరిగింది? హైదరాబాద్లో IT ఎంప్లాయీస్
రైట్ 50 లక్షలు ఇండియాలో ఉంటే 10 లక్షలు మాత్రం హైదరాబాద్లో ఉన్నారు, 10 లక్షలు బెంగళూరులో ఉన్నారు, 30 లక్షలు ఆల్ ఓవర్ ఇండియా 28 రాష్ట్రాల్లో ఉన్నారు. అంటే మనం బెంగళూరు కలిపి 40% ఆఫ్ ఐటీ ఎంప్లాయీస్. ఈ ఐటీ ఎంప్లాయీస్ 10 లక్షల మంది 3 లక్షల మంది ఈస్ట్ జోన్ నుంచి ట్రావెల్ చేస్తున్నారు. అది చాలా మంది తెలియదు. అందుకని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మొత్తం తెలంగాణ మొత్తం ప్లాన్ చేస్తున్నారు. అంతకుముందు గవర్నమెంట్ ఓన్లీ చేసేది. సో ఎలక్షన్ ప్రభావం ఉన్నది. ఇప్పుడు సంక్రాంతి వస్తే ఇల్లు అలుకోవడం, బూర్లు అనుకోవడం అనేది ఆనవాయితీ. సో ఆ ఎలక్షన్ వచ్చేటప్పుడు కూడా 3 నెలల ముందు 3 నెలల తర్వాత స్లో డౌన్ అనేది అది ఆనవాయితీ, వాస్తవం. సో దానివల్ల మీకు పెద్ద తగ్గిపోయేది ఏం లేదు. మరి రియల్ ఎస్టేట్ తగ్గిపోయిందంటే ఎవరైనా బిల్డర్స్ మీకు రేట్లు తగ్గించారని చెప్పండి నాకు. లాస్ట్ 7-8 మంత్స్లో రేట్లు తగ్గలేదు కదా, అట్లాంటి రేట్లు కూడా పెంచలేదు. సో కొద్దిగా బ్యాలెన్స్ ఉంది. నెలకి ఇప్పుడు కూడా 4,000 నుండి 5,000 రిజిస్ట్రేషన్స్ తెలంగాణలో అవుతున్నాయి. ఏపీలో కరెక్ట్ ఫిగర్ లేదు. తెలంగాణలో ఇవన్నీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా, ఎలక్షన్ ముందు కూడా 4,000 to 5,000 రిజిస్ట్రేషన్స్ పర్ మంత్. సో అంటే అది 3-4 వేల కోట్ల ఇన్కమ్. అది ఎక్కడ ఆగదు. నేను చెప్పినట్టు హాఫ్ స్టేట్ బడ్జెట్ మన రియల్ ఎస్టేట్ నుండే వస్తుంది, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ సోర్సెస్. ఇప్పుడు హెచ్ఎండిఏ పరిధి పెంచుతూ ఉన్నారు. అది పెంచినా, ఈ స్టాంప్ డ్యూటీ పెంచినా, రిజిస్ట్రేషన్ వాల్యూ పెంచినా 1,00,000 కోట్లు దాటిపోద్ది. అందుకనే రియల్ ఎస్టేట్ని ఎవరు కదపడానికి ట్రై చేయరు. కదితే ఎవరి గోతులు వాళ్ళు తీసుకున్నట్టు పడినట్టే. రేవంత్ రెడ్డి గారు సీఎం అవగానే ఏం చెప్పారు? రియల్ ఎస్టేట్ నా సొత్తు, నా పేటెంటు. వీళ్ళందరూ చేయకముందే నేను రియల్ ఎస్టేట్ కోకాపేటలో ఇల్లు ల్యాండ్ కొని ల్యాండ్ ట్రేడింగ్, నా లైఫే బ్రోకర్గా స్టార్ట్ అయింది. సో రియల్ ఎస్టేట్లో నేను చేయగలిగేది మిగతా వాళ్ళకంటే బాగా చేస్తాను అని సీఎం అవగానే నెక్స్ట్ స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన. అదేవిధంగా అడుగులు కూడా వేస్తున్నారు. అయితే చెప్పడం వేరు, చేయడం వేరు. ఇప్పుడు పేపర్లో ఎన్నో, ఇప్పుడు ఫ్యాబ్ సిటీ వస్తుంది అన్నది రాలేదు, ఎలక్ట్రానిక్ సిటీ వస్తుంది అన్నది రాలేదు, ఫార్మా సిటీ వస్తుంది అన్నది రాలేదు. ఎలక్షన్ ముందు ఎన్నో కమిట్మెంట్ ఇస్తారు, బట్ అది చేసినట్టు సర్వే అవుతారు. సో ఎలక్షన్ ఇంపాక్ట్ అనేది డిఫరెంట్గా ఉంది. ఏపీలో ఎక్కువ ఉంది. మీరు ఇంకో క్వశ్చన్ అడిగారంటే ఏపీలో ఒకరు గవర్నమెంట్ మారితే, ఇది చాలా మంది అపోహలో ఉన్నారండి. ఏపీలో గవర్నమెంట్ మారిపోయినా ఒక వాస్తవం తెలుసుకోవాల్సిన మీడియా వాళ్ళు కానీ పబ్లిక్ కానీ ఏంటంటే, తెలంగాణ వాళ్ళు కొనేవాళ్ళు అందరూ ఏపీ వాళ్ళు కాదండి. తెలంగాణ ఏపీ వాళ్ళు ఒక కొంత పర్సంటేజ్ వరకు కొంటున్నారు. ఎంటైర్ వరల్డ్ ఈస్ బయింగ్ ఫ్రమ్ హైదరాబాద్. సో హౌ కమ్ ఇప్పుడు ఏపీలో గవర్నమెంట్ మారితే ఎందుకు ఇంపాక్ట్ ఉంటుంది? కొద్దిగా ఉంటుంది. ఇయర్ అండ్ అక్కడ వచ్చే ఇన్వెస్టర్స్ కొద్ది తగ్గొచ్చు. 90% ఈజ్ కమింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్ కదా. మన దగ్గర కొనేవాళ్ళు ఎవరు? ఎన్ఆర్ఐస్, యూఎస్, యూకే, టెక్సాస్, డల్లాస్, నార్త్ కేరళీనా, సిడ్నీ, దుబాయ్, మిడిల్ ఈస్ట్, అబుదాబి, ఇట్లో కదా కొనేది. ఇది కాకుండా నార్త్ జోన్, మన ఇండియా నార్త్ జోన్ ఆఫ్ ఇండియా, ఈస్ట్ జోన్ ఆఫ్ ఇండియా, వెస్ట్ జోన్ ఆఫ్ ఇండియా. ఇందాక మనం అంతకుముందు ఎపిసోడ్లో చెప్పినట్టు హైదరాబాద్కి ఎవరైనా కొత్త వ్యక్తి వచ్చి 3 సంవత్సరాలు అలవాటు పడితే ఇది అత్తగారు ఇల్లు అయిపోద్ది. ఇంకా అమ్మగారు ఇంటికి వెళ్ళడానికి ఇష్టం ఉంటారు. అవునా? సో నేను అనేది ఏంటంటే, ఎలక్షన్ వల్లే గవర్నమెంట్ వల్ల కొద్దిగా ఇంపాక్ట్ ఉంటుంది. బట్ 19-20 का फर्क. దానివల్ల తెలంగాణ ఇస్ నాట్ గోయింగ్ టు స్టాప్. హైదరాబాద్ రియల్ ఎస్టేట్, తెలంగాణ రియల్ ఎస్టేట్ ఈజ్ ఆన్ టాప్ గేర్. మీరు కార్ వస్తే కనుక టాప్ గేర్ స్పీడ్ ఎప్పుడు వెళ్తాం? 5th గేర్లో వెళ్తాం. 5th నుండి ఒకటి రావాలంటే చాలా కష్టం అండి. 4th రావాలి, 4th నుండి 3rd రావాలి, 3rd నుండి 2nd రావాలి, 2nd నుండి 1st రావాలి, 1st నుండి న్యూట్రల్ రావాలి. సో అన్ని గేర్లు మార్చేసరికి వెళ్ళిపోతుంది. ఆల్రెడీ వీఆర్ ఎట్ 120 km/h ఓఆర్ఆర్లో. ఒకసారి RRR కానీ ఆపరేషన్లోకి వచ్చిందంటే హైదరాబాద్ని ఎవ్వరూ ఆపలేరు. నెక్స్ట్ 10 years హైదరాబాద్ ఈజ్ గోయింగ్ టు రాక్. అంతకుముందు ఓన్లీ ఒక జోన్ రాక్ అయ్యేది, ఇప్పుడు తెలంగాణ స్టేట్ రాక్ అవుతుంది అంటాను నా ఉన్న ఎక్స్పీరియన్స్. ఎందుకంటే అంతకుముందు మన హెచ్ఎండిఏ మెగా ప్లాన్ అది హైదరాబాద్ సిటీ 2008లో 2031 వరకు చేశారు. ఇప్పుడు 2024లో 2050 తెలంగాణ స్టేట్ మెగా ప్లాన్ చేస్తున్నారు. అంతకుముందు హైదరాబాద్ హెచ్ఎండిఏ ప్లాన్, తెలంగాణ హోల్. తెలంగాణ అంటే 3 భాగాలుగా విభజించారు. ఏంటంటే సిటీ టు ఓఆర్ అనేది ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అర్బన్ ఏరియా, ఓఆర్ఆర్ టు RRR ఈస్ కాల్డ్ యాజ్ సబర్బన్ ఏరియా, RRR టు స్టేట్ బార్డర్ ఈస్ కాల్డ్ యాజ్ రూరల్ ఏరియా. 3 భాగాలుగా చేశారు. ఇప్పుడు లేటెస్ట్ ఏమంటారంటే, ఏదైతే ఈటీసీపీ ఏరియా ఉందో హెచ్ఎండి పరిధిని పెంచుతూ ఉంటున్నారు. తర్వాత రౌండ్ ది స్టేట్ మెగా టౌన్షిప్స్, సెటిలైట్ టౌన్షిప్స్, ఫార్మా క్లస్టర్స్, స్పోర్ట్స్ సిటీ, హెల్త్ సిటీ, ఇండస్ట్రీ, స్పెషల్ ఎకనామిక్ జోన్స్, మెట్రో, ఇవన్నీ ఓల్డ్ సిటీలో ఓల్డ్ స్టేట్కి మాట్లాడుతున్నారు. అండ్ ఆయన మెయిన్ అంబిషన్ ఏంటంటే, తెలంగాణ బార్డర్ నుండి హైదరాబాద్ వరకు ఇప్పుడు 4 to 5 hours పడుతుంది హైదరాబాద్ రావడానికి. ఒక్కసారి RRR కానీ ఫామ్ అయిపోయి స్టార్ట్ అయిందంటే 1.5 to 2 hours వచ్చేస్తుంది. సో విచ్ ఈస్ ఎ గ్రేట్ ట్రాఫిక్ కంజెషన్, ట్రాఫిక్ డైవర్ట్ అవుతుంది. ప్లస్ ఇంకో డెవలప్మెంట్స్ కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు ఆయన ఏమన్నారంటే జిహెచ్ఎంసీ పరిధి కూడా ఓఆర్ఆర్ వరకు పెంచుతూ ఉంటున్నారు ఆయన. లేటెస్ట్ స్టేట్ నిన్న మొన్న అది కనుక జరిగితే మళ్ళీ వాల్యూస్ డబుల్ హైక్ అయిపోతాయి.
జిహెచ్ఎంసీలు ఎప్పుడు ఇప్పుడు బంజారా హిల్స్ ఇప్పుడు నేను రోడ్ నెంబర్ 3లో ఉంటాను, 3.5 నుండి 4 లక్షలు పర్ గజం. అంటే ఇప్పుడు అక్కడ మన డిటీసీపీ 10,000, 20,000, 30,000 దొరుకుతుంది. ఎక్కడికి వెళ్ళిపోతే ఆలోచించండి. అదేవిధంగా ఈయన అనుకునే డెవలప్మెంట్స్ కూడా మామూలుగా ఇప్పుడు లేటెస్ట్ సిటీ ప్లానింగ్ మచ్ బెటర్ దెన్ ఎగ్జిస్టింగ్ హైదరాబాద్. ఇప్పుడున్న హైదరాబాద్ ఇప్పుడు 60-70 సంవత్సరాలు పడితే ఈ హైదరాబాద్ వచ్చింది. బట్ ఇప్పుడు నెక్స్ట్ హైదరాబాద్ అంటే 60-70 ఎక్కర్లేదు. ఉన్న టెక్నాలజీ కానీ, ఉన్న నోహో కానీ, ఉన్న స్కిల్స్ కానీ, ఉన్న మెషిన్స్ కానీ మేబీ 10-20 ఇయర్స్లోనే లాట్ ఆఫ్ చేంజ్ అయిపోద్ది. ఇప్పుడు ఎవరైనా ల్యాండ్ కొనుక్కోతే తర్వాత కొనుక్కునే అవకాశాలు చాలా తగ్గిపోతాయి అనేది వాస్తవంగా చెప్పొచ్చు. ఎందుకంటే రియల్ ఎస్టేట్ కొనుక్కుంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో బిల్డర్స్ ఏమంటారంటే 2 to 3 yearsలో డబుల్ అవుతుంది అంటారు, విచ్ ఈస్ నాట్ కరెక్ట్. మినిమం 5 to 6 years పడుతుంది. 10 yearsలో 4 to 5 times అవుతుంది. అది బ్యాంకులో మన 7% ఇంట్రెస్ట్, రియల్ ఎస్టేట్ 20% మినిమం, 20 to 25% మినిమం వస్తుంది. అందుకని అమెరికా వాళ్ళు డబ్బులు 1-2% వదిలి ఇక్కడ వచ్చి పెట్టుకుంటున్నారు. ఎన్ఆర్ఐస్ అందరూ కూడా దే లుకింగ్ హైదరాబాద్, ఎస్పెషల్లీ ఇప్పుడు తెలంగాణ కూడా అవుతుంది. అండ్ మధ్య ఈ ఎక్స్పాన్షన్ అయినందువల్ల ఇప్పుడు లేటెస్ట్ గ్రోత్ కారిడార్ ఏంటంటే ORR to RRR మధ్యలో ఫోకస్ చేస్తున్నారు గ్రోత్ కారిడార్. అప్పుడు ల్యాండ్ అవైలబిలిటీ ఇచ్చినందువల్ల కొనుక్కునే వాళ్ళు రేట్లు ఎప్పుడు పెరుగుతాయి చెప్పండి? అండ్ డిమాండ్ ఈజ్ మోర్ అండ్ సప్లై ఈజ్ లెస్. సప్లై ఎక్కువైంది అనుకోండి, డిమాండ్ తగ్గితే రేట్లు తగ్గుతాయి. ఇప్పుడు ఏమైంది, శోభన్ బాబు గారు చెప్పారు, ప్రపంచంలో ఎప్పటికీ పెరిగేది ఏంటి? పాపులేషన్. నెంబర్ 1లో ఉన్నాం మనం, చైనాను కూడా బీట్ చేసాం. ఎప్పటికీ పెరగంది భూమి. భూమాత మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టుకునే వాళ్ళు ఎవ్వరూ చెడిపోలేదు. భూమిని అమ్ముకునే వాళ్ళు అందరూ బాగుపడ్డారు. అంటిల్ అన్లెస్ మీరు ఏదో లిటిగేషన్ ప్రాపర్టీ, ఇల్లీగల్ ప్రాపర్టీ అలాంటివి కబ్జా చేస్తే తప్ప, మంచి బిల్డరు, మంచి లొకేషను, మంచి ప్రాజెక్టు, మంచి ఏరియాలో చూసుకుంటే దే మేడ్ బిగ్ మనీ. ఈరోజు రైతులు అంతా బొలెరోలో తిరుగుతున్నారు. ఒకప్పుడు సైకిల్ కూడా ఉండేది, నడిచి వెళ్ళేవారు. మీరు పల్లెటూరుకి వెళ్తే బొలెరోలు, BMW కూడా కనిపిస్తున్నాయి. దేవర్ గోయింగ్ ఆ పంచుతోనే, దాంతోనే స్విట్జర్లాండ్లో కనిపిస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే ల్యాండ్ 1 కోటి రూపాయలది 100 కోట్లు 50 కోట్లు అయింది. సో రియల్ ఎస్టేట్ ఈజ్ నాట్ మైనర్ ఇంపాక్ట్ ఉంటుంది. ఎవరు ఇంతవరకు ప్రైసులు తగ్గలేదు, ప్రైసులు పెంచుతారు. ఒకవేళ అంత నిజంగా సేల్స్ లేకపోతే డౌన్ అయిపోతే ఎవరు రేట్లు పెంచకూడదు కదా, రేట్లు తగ్గించాలి. మరి ఎందుకు తగ్గట్లేదు? ఇక బిల్డర్కి ఆల్రెడీ తగ్గించినందుకు స్లాష్ పెట్టుకొని ఉన్నాడు. వాళ్ళు కంపెనీ ఒకవేళ ఇన్కమ్ లేకపోతే మూసుకోవాలి. కంపెనీ ఒక్కొక్క ఆఫీస్కి 5 లక్షలు, 10 లక్షలు, 1 కోటి రూపాయలు ఖర్చు అవుతుంది. సో డెఫినెట్గా ఇంపాక్ట్ అనేది కొద్దిగా ఉంటుంది. బట్ ఆ ఇంపాక్ట్ ఈజ్ నెగ్లిజిబుల్ నేను అంటున్నాను. ఏపీ గవర్నమెంట్ మారిపోయినా మన మాత్రం యథావిధిగా నడుస్తుంది. సో ఇన్వెస్ట్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే దీని మీద మరింత అవగాహన కావాలన్నా, డీటెయిల్ కావాలన్నా, ఏ ఏరియాలో ఇన్వెస్ట్ చేయాలనుకున్నా, దర్ సో మెనీ ఏరియాస్. ఇప్పుడు షాద్నగర్ బాగా వస్తుంది, తర్వాత షాబాద్ అనే ఏరియా పెరుగుతుంది, శంకర్పల్లి, మోకిలా ఆల్రెడీ పెరిగింది. అటు కొన్ని ఏరియాస్ ఉన్నాయి. ముంబై హైవే బాగుంది. ఎవరైనా దాని మీద ఇన్వెస్ట్ చేసుకోవాలి, మంచి రిటర్న్స్ రావాలి అనుకుంటే డెఫినెట్లీ దే కెన్ కాంటాక్ట్ us. విల్ గివ్ దెమ్ ది బెస్ట్ అడ్వైస్ అండ్ దే విల్ బీ హ్యాపీ. అండ్ మెయిన్ ఇంటెన్షన్ ఏం చెప్తాం అడ్వైస్లో, సేఫ్టీ, సెక్యూరిటీ, అప్రిషియేషన్, ఈ 3 దృష్టిలో పెట్టుకొని చెప్తాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.